దాల్చిన ఉగ్రరూపం. ప్రశాంతంగా ప్రవహించే నదుల ప్రళయ జలాలై ఉప్పొంగుతున్నాయి. కళ్ళు మూసి తెరిచేలోపే కట్టుకున్న ఇల్లు ఊళ్లకు ఊళ్ళే జల సమాధి అవుతున్నాయి. ఈశాన్య భారతం అస్సాం ఇప్పుడు ప్రకృతి కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అస్సాంను ముంచెత్తిన జలప్రలయం, మనుషుల ఆక్రందనలు ప్రకృతి విరుచుకు పెడితే మానవ మనుగడ ఎంత చిన్నాభిన్నమవుతుందో చెప్పడానికి అస్సాం ప్రస్తుత పరిస్థితే ఉదాహరణ. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు నదులన్నీ ఉగ్రరూపం దాల్చి ఊళ్లకు ఊళ్ళనే మింగేస్తున్నాయి. రాష్ట్రంలో ఏకంగా 16 జిల్లాలలోని 794 గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి 3.62 లక్షల మంది ప్రజల ఇళ్లలోకి నడుమలోతు నీరు చేరడంతో సర్వస్వం కోల్పోయి నిలువ నీడలేక కనీసం తినడానికి తిండి, తాగడానికి నీరు దొరక్క అల్లాడుతున్నారు. శివసాగర్, చరైడియో, జోర్హట్, దిబ్రూఘర్, కమ్రూప్ వంటి ప్రభావిత ప్రాంతాలలో ఆస్తి, ప్రాణ నష్టం తీవ్ర స్థాయికి చేరగా ఇప్పటి వరకు ఈ వరద రాక్షసత్వానికి 10 మంది అమాయకులు బలవడం రాష్ట్ర వ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఆపరేషన్ జల్ రహత్ ఆపద్బాంధవుడిగా అవతరించిన భారత సైన్యం జలదిగ్బంధంలో వేలాది మంది ప్రజలు ప్రాణభయంతో కేకలు వేస్తున్న వేళ అస్సాం పౌర యంత్రాంగం అభ్యర్థన మేరకు భారత సైన్యం రక్షకుడిగా రంగంలోకి దిగింది. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఆపరేషన్ జల్ రహత్ పేరుతో సుడుగుండాల లాంటి వరద నీటిలోకి దూకింది. స్పేర్ కాప్స్ పరిధిలోని రెడ్ షీల్డ్ డివిజన్ జూలై 20న నజీరా, అంగురి, సోనారి ప్రాంతాలలో 4 భారీ సహాయక బృందాలను మోహరించింది. లైఫ్ బోట్లు, అత్యవసర వైద్య పరికరాలతో ప్రతి ఇంటిని జల్లెడపడుతూ ఇప్పటి వరకు నీటిలో చిక్కుకున్న 200 మందికి పైగా పౌరులను, పసిపిల్లలను, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి పునర్జన్మ ఇచ్చింది. फिलहाल हमारे कैलकुलेशन के अनुसार अराउंड 27 बॉडीज ट्रैप्ड हुए हैं, पीपल ट्रैप्ड हुए हैं, और द नंबर कैन गो हायर और लोअर, लेकिन हमारी तरफ हमारी जितनी जानकारी में है वो अभी 27 है. 27 ट्रैप्ड हुए थे और अभी 10 का बॉडी हम रिकवर कर पाएंगे. సాంకేతికతతో ఆకాశ మార్గం రాత్రింబవళ్లు శ్రమిస్తూ ఇంజనీరింగ్ టీమ్స్ బాధితులను వేగంగా గుర్తించి రక్షించేందుకు ఆర్మీ సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగిస్తుంది. ఆకాశంలో డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా నిరంతరం నిఘా నేత్రాల ఏర్పాటు చేసి ఎక్కడైతే నీటి మట్టం ప్రమాదకరంగా ఉందో, ఎక్కడైతే ప్రజలు మిద్దెలపై చిక్కుకుపోయారో ఆ ప్రాంతాలను గుర్తించి గ్రౌండ్ టీంలను క్షణాల్లో మోహరిస్తున్నారు. మరోవైపు వరద నీటి తాకిడికి కొట్టుకుపోయిన వంతెనలు, దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించడానికి ఆర్మీకి చెందిన ఇంజనీరింగ్ విభాగాలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయి. రాకపోకలు తెగిపోయిన గ్రామాలకు తాత్కాలిక మార్గాలను ఏర్పాటు చేస్తూ సహాయక సామాగ్రిని నిరంతరం చేరుస్తున్నారు. गंभीर बाढ़ का जो सिचुएशन हो रहा है, इस सिलसिले में हमारे माननीय मुख्यमंत्री बहुत उद्विग्न है और इस परिस्थितियों को संभालने के लिए हर तरफ से कदम उठाने के लिए हमारे प्रशासन को निर्देश दिए हैं. मैं इस जिले का गार्जियन मिनिस्टर होने का नाते सुबह से ही हमारे एडमिनिस्ट्रेशन का साथ लगातार कोशिश कर रहा हूँ. जो लोग फंस गए हैं उन लोगों को रेस्क्यू करने के लिए हमारा साथ हमारे वाटर रिसोर्स मिनिस्टर स्वतंत्र बड़गोहाई जी, हमारे डिजिटल मैनेजमेंट का मिनिस्टर केतन महंत दीदी सारे अलग अलग जगह में जाके दौरा किया है. ముప్పు ముంగిట నదులు, అన్నదాత గుండెకోత అస్సాంలో ప్రధాన జీవనదులన్నీ ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తూ భయాందోళన రేకెత్తిస్తున్నాయి. నమతి ఘాట్ వద్ద బ్రహ్మపుత్ర, చెనమరి వద్ద బూర్దిహింగ్, నాంగ్లామూర ఘాట్ దగ్గర దిసాంగ్, నుమలి ఘాట్ వద్ద ధన్సిరి, శివసాగర్ వద్ద దౌఖా నదులు
డేంజర్ మార్క్ దాటి ప్రవహిస్తూ ఉండడంతో తీర ప్రాంత ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతుకుతున్నారు. ఈ విపత్తు వల్ల రాష్ట్రంలో రైతాంగం కోలుకోలేని దెబ్బతింది. దాదాపు 19,100 హెక్టార్ల వ్యవసాయ భూముల్లో పండిన పంట నీట మునిగి కొట్టుకుపోయింది. 6 గలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే నాశనం అవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. వ్యవస్థల సమన్వయం, అప్రమత్తతో భరోసా ఈ ఊహించని విపత్తును ఎదుర్కొనేందుకు భారత సైన్యంతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్ఆర్డీఎఫ్, జిల్లా యంత్రాంగాలు మరియు స్థానిక సంస్థల పూర్తి సమన్వయంతో రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయి. నిరాశ్రులైన వారి కోసం ప్రభుత్వం 101 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి వసతి, ఆహారం, మందులు అందిస్తుంది. 60,000 के ऊपर लोग इफेक्ट हुए हैं और उसका आज जांच करने के लिए और इंस्पेक्शन करने के लिए हमारे गार्डिंग मिनिस्टर, लोकल मिनिस्टर एंड और रेवेन्यू डिपार्टमेंट मिनिस्टर आज यहाँ पे आए थे और हमारी चर्चा हुई और कैसे रेस्क्यू, रिलीफ एंड रिहेबिलिटेशन ऑपरेशन को और अच्छा करा जाए इसके बारे में चर्चा हुई है। और हम जो हमारे पैरामीटर्स हैं और जो हमारे सिद्धांत हैं उसके ऊपर हम लोग काम करके सारे मरून लोगों को चिकित्सा और रिलीफ को पहुंचाने का अधिक से अधिक प्रयास करें। రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పరిస్థితి మరింత దిగజారితే ఎదుర్కొనేందుకు అదనపు సైనిక బలగాలను స్టాండ్ బై ఉంచారు. मुख्यमंत्री जी ने हम तीनों को यहाँ भेजे हैं, माननीय मंत्री विमल बोरा जी और केशव महंत जी और हम लोग, और यहाँ जितना हो सकता है मैक्सिमम हम लोग इन लोग को सहायता करने के लिए और इन लोग को इवैक्यूएट करने के लिए जहाँ जहाँ पता हुआ है उन लोग को लाने के लिए एनडीआरएफ और एसडीआरएफ दोनों को हम लोग व्यवहार किया है। और रिलीफ आज से शुरू होंगे और जितना भी डैमेज हुआ है बाढ़ के कारण वो बाद में हम लोग कैसे क्या करना है वो सेंट्रल गवर्नमेंट के साथ माननीय मुख्यमंत्री जी ने बात किया है और सुनिश्चित करेंगे कि अगले बार ऐसा इस बाढ़ का तमाशा हम लोग के एरिया में ना। సరిహద్దుల్లో శత్రువుల నుంచి రక్షించడమే కాదు, ప్రకృతి సృష్టించే విపత్తుల నుంచి ప్రతి పౌరుడి ప్రాణాన్ని కాపాడటం మా ప్రథమ కర్తవ్యం అని చాటుతూ భారత సైన్యం అస్సాం ప్రజలకు కొండంత అండగా నిలిచింది. कार्य चल रहा है। हम लोग ईटानगर से ये टीम आया है और कल शाम को हम लोग चला था और सुबह यहाँ 4 बजे पहुँचा है। उसके पश्चात यहाँ पर हमने रेस्क्यू का काम आरम्भ किया है और अभी तक लगभग 200 से ज़्यादा आदमी को यहाँ से